కేరళలో వరదలు వచ్చినాయి. కేరళలో మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా వరదలు వచ్చినాయి. కానీ వయనాడు మాత్రం వందలాది మంది నిరాశ్రయులయ్యారు, వందలాది మంది చనిపోయారు. లెక్క తెలియట్లేదు. కానీ ఇప్పటికి 600 మంది గల్లంతయ్యారు, వాళ్ళు దొరకట్లేదు. 200 మంది చనిపోయారు అనేటువంటిది వచ్చింది. ఆ పైన అనేక మంది అంటే ఇంకా కుటుంబాలు కొట్టుకుపోయినాయి. ఆ కుటుంబాలన్నీ కూడా దొరికి ఇవన్నీ వచ్చేసరికి అధికారికమైనటువంటి లెక్క దొరికేటువంటి పరిస్థితి చాలా లేట్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే పలానా వాళ్ళు కనిపించడం లేదనేది ఇంకెన్ని రోజులకు కూడా తెలియనటువంటి పరిస్థితి. గ్రామాలు ఇబ్బంది పడ్డాయి అక్కడ వయనాడు ప్రాంతంలో. అందులో రాహుల్ గాంధీ గారు మొన్నటి వరకు ఆ నియోజకవర్గంలోనే ప్రాతినిధ్యం వహించారు. అయితే ఒక 3 అంశాలు కేరళకు సంబంధించినవి ఇప్పుడు బాగా నడుస్తుంది. కేరళలో అంత పెద్ద ఇబ్బంది వస్తే, జనాలకు అంత పెద్ద ఇబ్బంది వస్తుంటే దేశవ్యాప్తంగా అయ్యో పాపం కేరళ అని పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా స్పందిస్తుంటే, కేరళకు సంబంధించి సాయం చేయమని ఎవరికి వాళ్ళు చెప్తుంటే, అదే కేరళలో ఉండేటువంటి వాళ్ళు చేసినటువంటి ఒక వీడియో ఇది ఏంటి వీడియో అంటే, ఈ వీడియో ఏంటిదంటే ఎవడో పాలస్తీనా ఇజ్రాయెల్లో ఆ 2 దేశాల మధ్య ఒక ఉగ్రవాది చచ్చిపోయింది. హమాస్ అనేటువంటి ఒక ఉగ్రవాది, హిజ్బుల్లా ఉగ్రవాది చనిపోతే వాళ్ళకు మద్దతుగా సాలిడారిటీ అనేటువంటి ఒక పేరు పెట్టేసి కేరళ వయనాడులో అంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చి వందలాది మంది చచ్చిపోయి వేలాది మంది నిరాశ్రయులయ్యి అక్కడ కుటుంబాలన్నీ ఆగమాగమవుతుంటే, చిందరవందరవుతుంటే, అదే కేరళలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సాయం చేయకుండా, అక్కడికి వెళ్లకుండా, తమకు తోచినటువంటి విధానంలో చెప్పకుండా వానలు పడుతుంటే ఆ వర్షంలో ఎవడో పాలస్తీనాలో ఒక ఉగ్రవాది చనిపోతే వానికి ఒక సాలిడారిటీ పేరు మీద అక్కడ ర్యాలీలు చేస్తున్నటువంటి సందర్భం. మరి భారతదేశం బాగుపడుతుంది, ఎవరి మీద నిందను మోపాలే? వాడెవడో చచ్చిపోతే మనకి ఎందుకురా భయ్? ఈ దేశంలో ఏం జరుగుతుందో, నీ పక్కన ఉన్నటువంటి వయనాడులో ఇండ్లు కూలిపోయి మనుషులు చచ్చిపోతే పోయి స్పందించి అక్కడ ఏమీ మాట్లాడలేనటువంటి మీరు, వాడెవడో 2 దేశాల మధ్యన 6 దేశాలకు ఉన్నటువంటి కొట్లాటల్లో వాడు చచ్చిపోతే భారతదేశంకి వచ్చినటువంటిది ఇబ్బంది ఏంటి? ఇప్పుడు నువ్వు సాలిడారిటీ చెప్పకపోతే ఏం జరిగింది? ఇది కేరళలోనే జరిగింది. మళ్ళా ఇదే కేరళలో జరిగింది. ఇంతకంటే ఎక్కువే ఉంటుంది. ఇది కేరళలో జరిగినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వస్తుంది, ప్రతి చోట వస్తుంది. అది వయనాడులో జరిగిన తర్వాత వచ్చినటువంటి ఒక ఇది. అవసరం ఏమిటి? పాలస్తీనాకు ఇప్పుడు నువ్వు సంఘీభావం చెప్పి పీకేదే ఉంటుంది, చేసేదే ఉంటుంది. అదొక హమాస్ అనేటువంటిది ఉగ్రవాద సంస్థ అని తెలిసిన తర్వాత ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్లో సాధారణ పౌరులపైన బాంబు దాడులు చేసి వందలాది మందిని చంపేస్తే అవతల ఇజ్రాయెలోడు చేతులు మూసుకొని నీ పాలస్తీనాకు సలాం కొట్టాలనా? ఇదెక్కడి పద్ధతి? ఇదెక్కడి విధానము? 2 దేశాల మధ్యన భారతదేశ ప్రభుత్వం ఉన్నది, ఆ సర్కారు చూసుకుంటుంది. ఆ సర్కారు ఎవరికి మద్దతు తెలిపితే దేశానికి మంచిదో చూసుకుంటుంది. ఈ దేశానికి మంచిది అక్కడ చేస్తున్నాడు కదా, మనకేం సంబంధము? నువ్వు ఎవడికో హమాస్ ఉగ్రవాదికి నువ్వు ఇంత సాలిడారిటీ చెప్పాల్సినంత అత్యవసరం వచ్చింది. పక్కన ఉన్నటువంటి వయనాడులో ఏదో చేయాలంటే చేతగాలేదులే. కానీ దీనికి సంబంధించినటువంటి అంశంలో మళ్ళా దీనికి మద్దతు పలికేటువంటి వాళ్ళందరూ ఒకటి, ఇందులో 2 తప్పులు. ఒకటి, కేరళలో వరదలు వస్తుంటే, వానలు వస్తుంటే, కూలిపోతుంటే, వరదల్లో కొట్టుకుపోతుంటే సాయం చేయాల్సినటువంటి చేతులు అక్కడ కన్నెత్తి చూడకుండా పాలస్తీనాలో ఎవడో ఉగ్రవాది చచ్చిపోతే వానికి ఒక సాలిడారిటీ. వెంటనే వీళ్ళందరినీ లోపల వేయొద్దు. ప్రజలు మీరు నిర్ణయించాల్సింది. అయితే ప్రజలకు హక్కు లేదా? పాలస్తీనాకు సంఘీభావం తెలిపొద్దా? ఏం చేయొద్దా? ప్రభుత్వాలు చూసుకుంటాయి. పాలస్తీనా చరిత్ర, ఇజ్రాయెల్ చరిత్ర, ప్రపంచ చరిత్ర అంతా తెలుసుకోవాలి. పాలస్తీనాకు మాత్రమే ఎందుకు సాలిడారిటీ వస్తుంది? మరి ఇజ్రాయెల్ నష్టం పోయింది కదా, మొట్టమొదట ఇజ్రాయెల్ మీద వాడు కదా బాంబులు వేసింది, దానిపైన కదా మనం చర్చ చేయాల్సింది. ఇది
మన దగ్గర మీడియాలో వచ్చేటువంటి వాస్తవాలను కూడా ఒకసారి గమనిద్దాం. మీడియాలు లేకపోతే చరిత్రలు అన్నీ కూడా వక్రీకరించి రాజబడ్డాయి. కేరళలో తమ సొంత రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు చనిపోతే కూడా పట్టించుకోలేకుండా హమాస్కు మద్దతు పలికినటువంటి సాలిడారిటీ ఏ విధంగా గొప్పదో అర్థం చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి అంశం